ప్రతి రాష్ట్రంలో జరుగుతుంది, ఢిల్లీలో కూడా జరుగుతుంది. సో ఇక్కడ కేవలం ఈ సర్వీస్ ఎగ్జిబిషన్లో మన మహిళలు తయారు చేసిన వస్తువులే అమ్మకానికి పడుతుంటారు. సో మీకు ఎందుకంటే ఈ ప్రభుత్వం గత సంవత్సరం మహిళా శక్తి పాలసీని అనౌన్స్ చేసింది. మహిళా శక్తి పాలసీలో మనకి ముఖ్యంగా చెప్పేది ఏంటంటే ప్రతి స్వయం సహాయక మహిళ కూడా ఖచ్చితంగా ఏదో ఒక వ్యాపారం, చిన్న వ్యాపారాల నుంచి వ్యాపారవేత్తలుగా ఎదగాలి. ఒక 5 సంవత్సరాల కాలంలో 1,00,000 కోట్ల రూపాయలు మనం ప్రాజెక్ట్ నుంచి వివిధ రూపాయలు బ్యాంకింగ్ ఇటువంటి వాటికి మన మహిళా సంఘాల సభ్యులకు అప్పులు ఇప్పించి వాళ్ళతో ఒక 25,000 కోట్ల రూపాయలు కేవలం వ్యాపారాలకే పెట్టుబడి పెట్టాలనేది మన మహిళా శక్తి పాలసీ ముఖ్య ఉద్దేశం. తద్వారా ఏంటంటే మిమ్మల్ని అందరినీ, మన రాష్ట్రంలో ఉన్న మహిళలందరినీ 1 కోటి మంది మహిళలు 2047 సంవత్సరం నాటికి కోటీశ్వరులు చేయాలనేది ప్రభుత్వ పాలసీ. సో ఆ పాలసీలో భాగంగానే మనకి ఏదైతే ఇక్కడ కూర్చున్నామో ఈ కూర్చున్న ఒక కాంప్లెక్స్ 110 షట్టర్ల కాంప్లెక్స్ మన మహిళలు ఉత్పత్తులు అమ్ముకోవడానికి రాష్ట్ర స్థాయిలో కొన్ని జిల్లాలలో మహిళా మార్కెట్లు పెట్టుకున్నారు, చిన్న చిన్న డ్వాక్రా బజార్లను పెట్టుకున్నారు. సో నడుస్తున్నాయి, కొన్ని దగ్గర మూతపడ్డాయి, మళ్ళీ తెలుస్తున్నాయి. కానీ ఈ ప్రభుత్వం 2014లో వచ్చిన తర్వాత ఈ కాంప్లెక్స్, ఇది హైదరాబాద్ నడిబొడ్డులో ఉంటుంది. ఈ కాంప్లెక్స్ దాదాపు ఇక్కడ మనం 1 ఎకరం 150 కోట్లు ఉంటుంది. ఇది 3 ఎకరాల 14 గుంటలు కేవలం ఈ 110 షట్టర్ల కాంప్లెక్స్ మనకి కేవలం మహిళలు ఉత్పత్తులు అమ్ముకోవడం కోసమే ఇచ్చింది. సో మీ జిల్లాలో తయారైన ప్రోడక్ట్స్ కూడా మీరు ఇక్కడ తీసుకొచ్చి జిల్లా సమర్పణ సాధిస్తారు. సో దాంట్లో మీరు తయారు చేసే వస్తువులు అమ్ముకోవడానికి ఇక్కడ అవకాశం ఉంటుంది. మహిళలు తయారు చేసిన వస్తువులు మార్కెటింగ్ సదుపాయం కోసం స్టేట్ హెడ్ క్వార్టర్లో ఒక సదుపాయం కల్పించాలనే ఉద్దేశంతో మనకి ఈ ఇందిరా మహిళా శక్తి బజార్ మనకి ఏర్పాటు చేయడం జరిగింది. సో అది మీరు చూడడానికి 2 ఇతరులు స్వతంత్రంగా చెప్పినట్టు ప్రతి ప్రోడక్ట్, ప్రతి షాప్కి అవన్నీ తయారు చేసే వస్తువులు ఉంటాయి. ఇంకా రకరకాల వస్తువులు ఉన్నాయి. కర్రతో తయారు చేసినవి, తర్వాత వెదురుతో తయారు చేసిన వస్తువులు ఉన్నాయి, తర్వాత మట్టితో తయారు చేసిన వస్తువులు ఉన్నాయి, బట్టలతో తయారు చేసిన వస్తువులు ఉన్నాయి, దూసితోటి, తర్వాత రాళ్ళతోటి, వీటితో రకరకాల వస్తువులు తయారు చేశాం. మగవాళ్ళ నుంచి మామూలుగా అల్లిగలు, తర్వాత వైరు గుట్టలు, లేదు చేతికి అంటే పర్సులు, ఇటువంటి తోలుతో తయారు చేసిన వస్తువులు ఇవన్నీ ఉన్నాయి. ఇవన్నీ ఇది కాకుండా ఫుడ్కి సంబంధించినవి కూడా ఉన్నాయి. మీరు అందరూ పచ్చళ్ళు, తర్వాత మిల్లెట్ వస్తువులు, అది కాకుండా